అందరికీ నమస్తే. వెల్కమ్ టు VDS 777 తెలుగు న్యూస్. మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు, విగ్రహాల దగ్గరుండే శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్న కారణంగా నిన్న సాయంత్రం రైల్వే కోడూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ వారసులైన ఆర్వి రమణ, రవికుమార్, దమ్ము రఘు, విజయ భాస్కర్, రమణయ్య, రాజేశ్వరమ్మ, రాజారావు, శంకరయ్యలు నిరసన వ్యక్తం చేశారు. डॉक्टर BR अम्बेडकर के जोहार, 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 डॉक्टर BR अम्बेडकर जोहार, प्रपंच मेधावी डॉक्टर BR अम्बेडकर जोहार, भारत राज्यांग निर्माता डॉक्टर BR अम्बेडकर जोहार, दलित आशय ज्योति डॉक्टर BR अम्बेडकर जोहार, डॉक्टर BR अम्बेडकर जोहार. నిన్నటి రోజున విజయవాడ నడిబొడ్డులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాంగణంలో శిలాఫలకాన్ని తెలుగుదేశం నాయకులు ధ్వంసం చేయడము చాలా తెలుగుదేశం అంటే కూటమి ప్రభుత్వం, ఈ జనసేన కావచ్చు, తర్వాత తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా అన్యాయమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. అంబేద్కర్ యొక్క ప్రాంగణంలో ఉండేటువంటి శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఇది భారతదేశంలో ఉన్నటువంటి యావత్ దళిత జాతిని పూర్తిగా అవమానించినట్టు, వాళ్లకు పూర్తిగా మేము వ్యతిరేకమైనటువంటి రీతిలోనే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. దళితులందరూ కూడా తెలుగుదేశానికి కూటమికి ఓట్లేసి ఈ రోజు అధికార పీఠం ఎక్కినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళందరూ కూడా దళితులకు చాలా అన్యాయం చేస్తున్నారు, అవమానం చేస్తూ ఉన్నారు. ఇలాంటి అన్యాయాలను, అవమానాలని మేము సహించమని చెప్పేసి తెలుగుదేశం యొక్క ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇలాంటి దుర్ఘటనలు చేస్తే మేము సహించమని చెప్పేసి జాగ్రత్త, కబర్దాలని చెప్పేసి చంద్రబాబు నాయుడుకి కూడా చెప్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు ఇవన్నీ అరికట్టాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నిన్నటి రోజున జరిగినటువంటి నిరసన కూడా మేము తెలియజేస్తూ కోడూరు నుంచి నిరసన తెలియజేస్తున్నాం. దళితులైనటువంటి మేము, దళిత నాయకులు ఉన్నటువంటి దళితులందరినీ కూడా అవమానించడం చాలా అన్యాయం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకొకసారి ఇలాంటి రిపీట్ అయితే మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము. చాలా రాష్ట్రంలో దళితుల పైన ఇలాంటివి చేస్తే సహించమని చెప్పేసి మరొకసారి చంద్రబాబును హెచ్చరిస్తా ఉన్నాం. ఇలాంటి అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడొద్దని చెప్పేసి మేము ముందుగా వినయపూర్వకంగా మేము తెలియజేస్తున్నాం. ఇలాగే జరిగితే ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు ముందు ఉంటాయని చెప్పేసి, దగ్గర పడుతున్నాయని చెప్పేసి మేము హెచ్చరిస్తూ చంద్రబాబు నాయుడు ఇలాంటివి జరగనీయకుండా ప్రభుత్వాన్ని, పోలీసులతో ఎవరైతే ఇలాంటి అన్యాయాలు చేశారో, ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడినాడో వాళ్ళ పైన పూర్తి చర్యలు తీసుకోవాలని చెప్పేసి, మేము కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇలాగా రిపీట్ కాకుండా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాం. మరి ఇలాంటి అన్యాయాలు కానీ, దళితుల పైన దాడులు కానీ ఎలాంటివి చేయకుండా అరికట్టాలని చెప్పేసి మరొకసారి హెచ్చరిస్తూ, ఇలాంటివి జరిగితే పూర్తిగా ఈ ప్రభుత్వాన్ని అణగదొక్కుతామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.